షుగర్, వైట్ రైస్, సాల్ట్ వీటి మీద జరుగుతున్న ప్రచారాన్ని ఎంతవరకు నమ్మాలి? వాటిని ఎంతవరకు అనుసరించవచ్చు? అంటే వాస్తవం. మీట్ డెఫినెట్లీ ఈజ్ హార్మ్ఫుల్. రెడ్ మీట్, ఓకే. ఫిష్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. వైట్ ఆఫ్ ఎగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. హోల్ ఎగ్ ఒకటి తినొచ్చు. ఓకే. సాల్ట్తో బీపీ పెరుగుతుంది. మన పికిల్స్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, ప్రిజర్వ్డ్ సాల్ట్. ఆ తర్వాత షుగర్, డెఫినెట్లీ షుగర్ ఈజ్ అ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. నేను స్వీట్స్ తింటే ఒక 0.5 grams పెరుగుతా నెక్స్ట్ డే చూసుకుంటే. స్వీట్ తినకపోతే నేను ఎక్సర్సైజ్ చేసి డయట్ చేసినా స్వీట్ తింటే ఒక 500 grams పెరుగుతా. ఇవి చేస్తూ షుగర్ తినకపోతే ఒక 500 grams తగ్గుతా నేను. అంత చేంజ్ డెఫినెట్గా. సో ఆల్ వైట్స్ అండి, రైస్ పూర్తిగా అవాయిడ్ చేసేయాలా? మనకి మన సౌత్ ఇండియన్స్కి కార్బ్స్, వైట్ రైస్ అనేది చిన్నప్పటి నుంచి మన లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది. అవును. దానికి ఇంకి ఆల్టర్నేటివ్ ఏంటి? అంటే మనం తినే విధానం మార్చుకోవాలా? మీరే అన్నారు సౌత్ ఇండియన్స్ మనకి అలవాటు అని. అబౌట్ 70% ఆఫ్ ద వరల్డ్ ఈజ్ సర్వైవింగ్ విదౌట్ రైస్ కదా. మనకు అలవాటు అయిపోయింది కాబట్టి మనకేంటంటే అది తినకపోతే మన పొట్ట నిండనట్టు ఉంటుంది. నేను చాలాసార్లు రైస్ తిన్నాను. కూరగాయలు, నాన్ వెజిటేరియన్ పీసెస్, వాటితోనే నేను తింటే పొట్ట నిండిపోద్ది నాకు. ఆ సైకలాజికల్గా మనం అలా ట్యూన్డ్ అప్ అయిపోయి ఉన్నాం. అంటే పూర్తిగా రైస్ అనేది మానేయచ్చు, మన బాడీకి ఏమి ఇబ్బంది ఏమి రాదా? అంటే కొంచెం కార్బోహైడ్రేట్స్ కావాలి, చాలా లిమిటెడ్గా అరకప్పు ఎంతో తింటే, రోజుకు అరకప్పు తీసుకుంటే ఓకే. ఓకే. సో అయితే 3 వైట్స్ని తగ్గించుకోవడం మంచిదే. 100%. ఓకే డాక్టర్ గారు, మరి ఇప్పుడు ఉన్న జనరేషన్ అందరికీ మీరు ఏం చెప్తారు? సరైన డైట్, సరైన లైఫ్ స్టైల్ విషయంలో మీరు ఇచ్చే సలహా ఏంటి? లైఫ్ స్టైల్ అయితే ఇప్పుడు చెప్పాను నేను, కానీ దీనికి ఇంకా కొన్ని నేను చెప్పదలుచుకున్నా. ఒకటి, మనం మలబద్ధకం గురించి మాట్లాడుకోలే. ఓకే. మనకి ఇప్పుడే నేను చెప్పాను, మన కాళ్ళు నడుస్తున్నప్పుడు వాటికి బరువు పడుతుంది, జంతువులకి డిస్ట్రిబ్యూట్ అవుద్ది అని. అలాగే జంతువుల నుంచి మనకి కన్వర్ట్ అయినప్పుడు మనకి ఇంకొక ఏరియా, అలాగా మారని ఏరియా మన బాటమ్, మన కింద. ఓకే. మనం ఒకటే యానిమల్ కూర్చొని మోషన్ పాస్ చేస్తాం. మిగతా యానిమల్స్ అన్నీ నిలబడి 4 కాళ్ళ మీద నిలబడి పాస్ చేస్తారు. అంటే వాళ్ళ కింద భాగం పైన ప్రెషర్ పడడం లేదు. రైట్. సో నేను ఒక 80 kgs ఉంటే నా కాళ్ళ బరువు తీసి నేను ఇలా కూర్చొని ఉన్నప్పుడు నా బరువు అంతా కింద భాగం పైన పడుతుంది నాకు. రైట్. నేను ముక్కుతే మోషన్ పాస్ చేయడానికి ప్రెషర్ పెడితే డిపెండింగ్ ఆన్ ద ప్రెషర్ 2-3 వెయిట్ అక్కడ పడుతుంది. పడి రెక్టల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పైల్సే కానీ, ఫిషరే కానీ, ఫిస్టులే కానీ. దీనివల్ల వస్తాయి. వీటి వల్లనే మనం చేసుకున్నాం అవి. హై ఫైబర్ ఫుడ్ తిని మంచి ఫైబర్ లిక్విడ్స్ ఎక్కువ హైడ్రేట్ చేసుకుంటే 6 నిమిషంలో వస్తుంది. దానికి ఒక చాలా క్లియర్ కట్ రూల్ ఏంటంటే, మలం బయటకు వచ్చి మోషన్ బయటకు వస్తా అన్నప్పుడే మీరు వెళ్ళాలి. మీరు అది రావాలి అని వెళ్తే మీరు వెళ్ళి కమోడ్ మీద అరగంట కూర్చుంటారు, పుస్తకాలు పట్టుకుంటారు, నావెల్స్ పట్టుకుంటారు, సెల్ ఫోన్ చూస్తుంటారు అరగంట. అంతసేపు దాని మీద బరువు వేస్తూ ఉన్నారు. వేరేస్ అది బయటకు వస్తా అన్నప్పుడు మీరు వెళ్ళి కూర్చుంటే సగం నిమిషంలో కూర్చొని బయటకు వచ్చేస్తారు. సో పొద్దున్న లెగ్గానే వెళ్ళాలి అన్నది రూల్ ఎక్కడా లేదు. మనం పెట్టుకున్న రూల్ అది, మన పెద్దవాళ్ళు మనలు. అది సైకలాజికలీ, ఇప్పుడే మీరు రైస్ అన్నారు, అలాగే సైకలాజికలీ ఎలా చేసి పెట్టారంటే, నేను 5 గంటలకు లేస్తే 9 గంటల వరకు నాకు మోషన్ రాకపోతే నా బాడీలో ఏదో పాయిజన్ ఉన్నట్టు నాకు ఫీలింగ్ వచ్చేస్తుంది. మనం చాలా మోషన్ కాన్షియస్ నేషన్ మనం, భారతదేశం. ఫారిన్ వెస్ట్కి వెళ్తే ఆడు 3-4 రోజులు మోషన్ పాస్ చేయడు, బాధడు కూడా కాడు. వాడికి ఏం ఫైబర్ ఉంది? ఆ బ్రెడ్, దాని మధ్యలో ఒక హ్యామో ఏదో పెట్టుకొని తినేసి వెళ్ళిపోతున్నాడు. ఫైబర్ ఏం లేదు. 3-4 రోజులకు ఒకసారి వస్తుంది. వాడు ఆపరేషన్ థియేటర్లో ఉండి, నేను వాడు సర్జరీ చేస్తుంటే నాకు మోషన్ వస్తుంది కొంచెం చూసుకుంటావా అని చేసి వెళ్ళిపోతాడు.
వెళ్ళి మోషన్ పాస్ చేసి వస్తాడు. సో వాడికి తక్కువ మోషన్ బాటమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం కొని తెచ్చుకుంటున్నాం ప్రాబ్లమ్స్. అన్ఫార్చునేట్లీ మనం పెద్దవాళ్ళు ట్యూన్ చేసినందుకు అలాగే. ఒక 90 ఏళ్ళ పేషెంట్, వాడికి మేజర్ సర్జరీస్, అన్ని ట్యూబ్స్ ఉంటాయి, ఏ ఒక్క ట్యూబ్ తీసినా చచ్చిపోతాడు. పొద్దున్న వెళ్ళి రామయ్య గారు ఎలా ఉన్నారంటే ఇవాళ నేను మోషన్ పాస్ చేయలేదండి అంటాడు. అంటే యాజ్ ఇఫ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాదు. ఓకే, సో అదొకటి. హై ఫైబర్ డయట్ తినండి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. ఇంపార్టెంట్లీ యాంటీబయాటిక్స్ ప్రతిదానికి తీసుకోకండి. యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువైపోతుంది. నాకు ఎవరో ఫోన్ చేస్తారు, జలుబు ఉంది అంటారు. నేను చెప్పే ముందే ఎజిత్రాల్ తీసుకున్నా అంటారు. ఎజిత్రాల్ అయితే ఇంకా ఇవన్నీ ఫార్మస్యూటికల్ కంపెనీస్కే బెనిఫిట్ మళ్ళీ. సో వైరసెస్ ఏవి కూడా కోవిడ్ నుంచి మొదలు పెట్టుకొని ఏ వైరస్ కూడా యాంటీబయాటిక్స్కి రెస్పాండ్ అవ్వదు. బ్యాక్టీరియానే రెస్పాండ్ అవుతుంది. మీకు బ్యాక్టీరియా అన్నప్పుడు మీకు చీమిడి క్లియర్ ఫ్లూయిడ్ వస్తుంటే అది నాన్ ఇన్ఫెక్టివ్, అది వైరస్. లైట్ ఎల్లో వస్తుంటే కూడా అవసరం లేదు. ఇన్హలేషన్స్ అవి తీసుకుంటే గ్రీనో డార్క్ ఎల్లోనో అలాగొచ్చినప్పుడే తీసుకోవాల్సి వస్తుంది అది. సో మీరు అదొకటి, ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇది ఉంది అని అడిగి తీసుకోవడం కరెక్ట్ కాదు. మీరు ఏదో కన్సల్టేషన్ డబ్బులు సేవ్ చేయడానికి. మూడోది, ఇవాళ రేపు చాలా ఎక్కువ, అంటే చాలా రోజుల నుంచి రాగానే మాకు 80% ఆఫ్ డయాగ్నోసిస్ నిర్ధారణ మా క్వశ్చన్ ఆన్సర్స్తో తెలిసిపోద్ది. బట్ పేషెంట్ రాగానే ఓ ఎండోస్కోపీ రిపోర్టో అల్ట్రాసౌండో పెడతాడు. ఇన్వేరియబ్లీ నేను ప్రతి ఒక్కళ్ళతోని నిన్ను ట్రీట్ చేయనా, ఈ పీస్ ఆఫ్ పేపర్ని ట్రీట్ చేయనా అని అడుగుతాను. ఆ సిమ్టమ్స్ ఒకటి ఉంటాయి, అందులో చేసేవాడికి చేయగలిగితే ఒకటి రాస్తాడు, చేయలేకపోతే ఇంకోటి రాస్తాడు. సో మీరు స్ట్రేట్గా వెళ్ళి ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని రాకండి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు డాక్టర్స్ కూడా అదే అలవాటు అయిపోయింది. రాగానే మేము మాట వినే ముందే రాసేస్తున్నారు 10 ఇన్వెస్టిగేషన్స్. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ రేపు పొద్దున్న ఇంకా ఏఐ వస్తుంది, మీరే ల్యాప్టాప్ ముందు కూర్చొని నాకు ఇవి ఉన్నాయి ఏంటి అని కొట్టేస్తారు, అదేదో చెప్పేస్తుంది, మందులు కూడా చెప్తుంది, తీసేసుకోవడం మొదలెడతారు. అది కూడా జరగడం మొదలైంది డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ముఖ్యమైన అంశాలని మాకు తెలియజేశారు ఇంటర్వ్యూ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.